హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ కళ్యాణి 2210. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఈరోజు వచ్చి వ్లాగ్ ఏమిటంటే, మేము మా ఇంటి దగ్గర అయితే అందరం కలిసి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. జలకన్య ఎగ్జిబిషన్ అంట. సో ఇది వచ్చేసి మేము పండగ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి అయితే మేము కూడా వెళ్తున్నాం. ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి డోండి వినాయకుడిది విగ్రహం దగ్గరికి వెళ్ళాం కదండి, లాస్ట్ వీడియోలో పెట్టాను కదా. సో ఆ ప్లేస్లోనే ఇది కూడా పెట్టారంటే అండి. సో మేమైతే చూడటానికి మేమైతే స్టార్ట్ అయ్యాం, 4కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ వచ్చేసి ఇంక అప్పటికే జనాలు ఇంకా స్టార్ట్ అయ్యారు. ఇక్కడ 4 నుంచి నైట్ 10 దాకా అంటే క్లోజ్ టైము. సో మేము వచ్చేసి 4కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము. మనిషికి వచ్చేసి 120 అంటే అండి, పిల్లలకైనా సరే ఏదైనా సరే. కానీ మేమైతే పిల్లలకైతే తీసుకోలేదండి, ఓన్లీ పెద్దవాళ్ళ వరకు అయితే తీసుకున్నాము. ఇంక టికెట్స్ తీసుకురావడానికి అక్క అయితే వెళ్ళిందండి. ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ అయితే నుంచున్నాము. సో అప్పటికే ఇంకా జనాలు అయితే స్టార్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు. సో మేము వెళ్ళిన టైం అయితే కరెక్ట్ టైం అయింది. ఇంకప్పటికి ఇంక జనాలు ఎక్కువ మంది రాలేదు. ఇక్కడ నుంచి అయితే లోపలికి స్టార్టింగ్ అండి. ఇదంతా మొత్తం కాశ్మీర్ అక్కడ ఎలా ఉండేదో దాని సెట్టింగ్ అంతా మొత్తం ఇక్కడ పెట్టారండి. చాలా బాగుంది, అసలు కాశ్మీర్లో ఉన్నట్టయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ సిగ్నల్ అయితే దిగుతున్నారు ఇంకా అలాగా. సో ఇంకా అక్కడ మంచు కొండలు మొత్తం సేమ్ ఇంకా అలా డిట్టు అక్కడ దించేశారండి. చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్ కూడా అసలు ఎంత బాగుందో మీరే చూడండి.
చూసారు కదండి ఎంత బాగుందో. లోపల వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుందండి. మనకి ఆ లోపల ఏసీలు కూడా పెట్టారండి. సో ఆ ఏసీల వల్ల మనకి క్లైమేట్ అంతా కాశ్మీర్లో ఉన్నంత సెట్టింగ్లో అయితే పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదండి జలకన్యలు. సో జనాల వల్ల సరిగ్గా వీడియో కూడా అందలేదు. కానీ దగ్గరికి వెళ్ళి తీసాము. చాలా బాగుంది. ఫోటోలకు కూడా వాళ్ళు ఫ్రోజులు ఇస్తున్నారండి. అసలు ఫొటోస్ కూడా మనతో పాటు దిగుతున్నారు వాళ్ళు. చాలా బాగుంది అసలుకి చూడండి. ఇక్కడైతే అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే బర్డ్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఇది కూడా అక్కడే పెట్టారు. చాలా బర్డ్స్ ఉన్నాయండి. కోడులు, హంసలు, చిన్నవి అయితే ఉన్నాయి. చిన్న పక్షులు కూడా అవి కూడా ఉన్నాయండి. చాలా బాగుంది అసలు. అది కూడా చూడండి.
ఇక్కడ నుంచి అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేమైతే లోపలికి ఇంకా షాపింగ్స్ ఉంటాయి కదండి, మనకు కావాల్సినవన్నీ లేడీస్ ఐటమ్స్ అన్నీ. సో ఇంకా అవైతే పెట్టారు, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అలా చూసుకుంటూ. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారంటే అండి. సో ఇంక చాలా బాగా పెట్టారు, అసలు లేనిదంటూ లేదు, ప్రతిదీ ఉంది. ఇంకా మాకు కావాల్సినవి అయితే మేము కొన్ని అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడైతే చాక్లెట్ కేక్ ఉంది, కానీ తీసుకోలేదండి, ఇంక పిల్లలు దగ్గుతున్నారని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి హ్యాంగర్స్ ఉన్నాయి కదండి, ఇవైతే తీసుకున్నారు పిన్ని ఉన్ను ఇంక ఈ అక్క వాళ్ళక్క వాళ్ళు. సో ఇవి వచ్చేసి జత వచ్చేసి 100 రూపీస్కి అయితే అడిగారు వీళ్ళు. సో అయితే ఫైనల్ అయితే ఇవి తీసేసుకున్నారు ఇద్దరు. చాలా బాగున్నాయండి అసలుకి, చాలా రేటుగా మనకు తగ్గిస్తున్నారు కూడా, రేటు కూడా కొంచెం మనం బేరం ఆడుతుంటే. సో ఇంకా అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే ఇవి తీసేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ బాబాయ్ అయితే చాక్లెట్ కేక్ అయితే ఇప్పించమని చెప్పేసి అడుగుతున్నాడు. మేమైతే వద్దు దగ్గుతావు అని చెప్పేసి చెప్పినాడు, వినట్లేదు. ఇంకైతే ఎలాగోలాగా పక్కకైతే లాక్కొచ్చేసాము. ఇక్కడ వచ్చేసి గాజులు అయితే చూస్తున్నామండి. జత వచ్చేసి 100 రూపీస్ 150 రూపీస్ అయితే చెప్తున్నారు. సో ఇంక మేము చూసాం కానీ అక్కడ రేటు బాగా ఇది అవ్వలేదని చెప్పేసి ఇంక మేమైతే తీసుకోలేదు. వచ్చేసాక ఇంక సైడ్ అయితే డ్రెస్సులు అయితే చూసామండి, కాటన్ డ్రెస్సులు చాలా బాగున్నాయి, కానీ రేట్ అయితే అసలుకి చాలా ఎక్కువ ఉంది. ఇది బాగుంది. 1200 ఒక టాపే. 1200 ఇది వర్క్ వచ్చింది. ఇది దీని సైడ్ కళ్యాణి నీ సైడ్ చరణ్ రాస్తావా? ఏంట్రా
కింద పడిపోయింది. ఏయ్ సరిగ్గా చూసాయి నువ్వు ఆయన ఇంట్రెస్ట్ పెట్టి. బయటికి తీసుకురాస్తున్నాడు. రెండు సార్లు ఆడేస్తాడు. పదండి పదండి అయిపోయింది. 50 రూపాయలు బొక్క. 50 రూపాయలు వేస్ట్ అయిపోయింది. గ్లాసులు అన్ని కొట్టాలి. ఉంటారు 50 రూపాయలు అంటాయా చెవులి అని. ఏంటి బాధ? ఇంక మేము డ్రెస్సులు చూసాం కానీ డ్రెస్సులు అయితే ఏం తీసుకోలేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మా అక్క వాళ్ళ బాబేమో ఈ బాణాలు దాడతానని చెప్పేసి అన్నాడు. కానీ ఆ ఎల్లో దగ్గరే పడాలంట, అలాగైతేనే అయ్యిద్దని చెప్పారు. కానీ అది దానివల్ల అవ్వదు కదా, వాడికి అవ్వదని చెప్పేసి ఇంక మేమైతే ఇంక సైడ్కి వచ్చేసి రింగ్స్ అయితే తీసుకున్నామండి. ఇవి వచ్చేసి 50 రూపీస్కి 10 రింగ్స్ అయితే ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం పడిందండి, కొంచెం గ్యాప్లో ఇంకా అది ఇవ్వమని అనేసారు. తర్వాత నుంచి ఇంకైతే వేయలేదు. ఇంక వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అందరికి పిల్లలందరూ ఇంకా బంగాళదుంప చిప్స్ ఇలాంటిది అయితే తీసుకున్నారు. ఇది ఇంకా ఒక్కొక్కటి అయితే తీసేసుకున్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే కాసేపు కూర్చొని అయితే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది వచ్చేసి మనకి 70 రూపీస్ అంత పడింది అండి. ఇంకా అలా తిరిగేసి ఇంకైతే అలా కాసేపు కూర్చున్నామండి. అప్పటికి టైం వచ్చి 6:30, 7 అయింది. ఇంక అప్పుడే ఇంటికి ఏమవుతా అని చెప్పేసి అలా కూర్చుని అయితే బయలుదేరుతాం అనుకున్నాము. సో ఇంక ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక వీడియో కంటిన్యూ అవుతుంది.